10 అడుగుల పొడవు 10 అడుగుల ఎత్తు ఉండి 9 ఇంచుల థిక్నెస్ ఉన్న ఈ గోడ కట్టడానికి ఇటుకలు ఎన్ని అవసరము, సిమెంట్ ఎంత అవసరము, ఇసుక ఎంత అవసరము, వాటికయ్యే ఖర్చు ఎంత, ఈ గోడ కట్టడానికి లేబర్ ఛార్జెస్ ఎంత తీసుకుంటారు, మొత్తం కలిసి ఎంత ఖర్చు వస్తుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. 10 అడుగుల పొడవు 10 అడుగుల ఎత్తు ఉండి 9 ఇంచుల థిక్నెస్ ఉన్న ఈ గోడ కట్టడానికి దాదాపుగా 750 నుంచి 800 బ్రిక్లు అవసరం పడతాయి. అదేవిధంగా 3 సిమెంట్ బ్యాగులు అవసరం పడతాయి. దీనికి ఇసుక ఎంత ఖర్చు అవుతుందంటే ఒక లోడు లేదా ఒక ట్రాక్టర్ వాల్యూమ్లో 3వ వంతు అవసరం పడుతుంది. అంటే ఒక ట్రాక్టర్ వాల్యూమ్ వచ్చేసి టెక్నికల్గా 100 క్యూబిక్ ఫీట్ అంటారు. 100 క్యూబిక్ ఫీట్ డివైడ్ బై 3 వేసేసుకుంటే 33.33 క్యూబిక్ ఫీట్ అన్న వాల్యూమ్ ఆఫ్ ఇసుక అన్నది దీనికి అవసరం పడుతుంది. సో ఈ గోడ కట్టడానికి మనకు మెటీరియల్ సంబంధించిన ఎంత క్వాంటిటీ తెలిసింది. ఇప్పుడు ఆ మెటీరియల్ అయ్యే ఖర్చు ఎంతో తెలుసుకుందాం. ఈ గోడ కట్టడానికి 750 నుంచి 800 బ్రిక్కులు అవసరం అయినప్పటికీ కూడా మనం 800 బ్రిక్కులు అని అనుకుంటే 800 ఇంటూ ఒక బ్రిక్ కాస్ట్ దాదాపుగా ప్లేస్ని బట్టి మారుతుంటుంది. ఇక్కడ ₹8.60 నడుస్తుంది. 800 ఇంటూ 8.6 వేసేసుకుంటే దాదాపుగా అది ₹7,000 ఖర్చు వస్తుంది. సిమెంట్ బ్యాగ్ వచ్చేసి ప్లేస్ని బట్టి బ్రాండ్ను బట్టి మారుతుంటుంది. ఇక్కడ బ్రిక్ కట్టడం కోసం కాబట్టి పీపీసీ సిమెంట్ వాడతారు. సో దీనికి 3 బ్యాగులు అవసరం పడుతుందని అనుకున్నాము. 3 బ్యాగులు ఇంటూ ₹335 సిమెంట్ బ్యాగు ట్రాన్స్పోర్టేషన్తో కలిపి అయితే దాని ఖర్చు ఒక ₹1,000 వస్తుంది. అలాగే ఇసుక వచ్చేసి ట్రాక్టర్ వాల్యూమ్లో 3వ భాగం అనుకున్నాం కదా. ఒక ట్రాక్టరు లేదా 100 క్యూబిక్ ఫీటు శాండ్ కాస్ట్ వచ్చేసి అది కూడా ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ మనం దాదాపుగా ₹3,000 ఒక ట్రాక్టర్ వాల్యూమ్ లేదా ఒక యూనిట్ శాండ్ కాస్ట్ అని అనుకుంటే అందులో 3వ భాగం అంటే 3,000 డివైడ్ బై 3 వేసేసుకుంటే ఒక ₹1,000 ఇసుకగా ఏ ఖర్చు తెలుస్తుంది. ఇప్పుడు మనకు బ్రిక్స్కి ఎంత ఖర్చు అవసరం పడుతుంది, సిమెంట్కి ఎంత ఖర్చు అవసరం పడుతుంది, శాండ్కి ఎంత ఖర్చు అవసరం పడుతుంది తెలుసుకుందాం. దాంతోపాటు లేబర్ ఖర్చు ఎలా ఉంటుందంటే ప్లేస్ని బట్టి అది కూడా మారుతూ ఉంటుంది. ఇక్కడైతే ₹30 స్క్వేర్ ఫీట్కి తీసుకుంటారు. అంటే 1 ఫుట్ కట్టడానికి పొడవుకు 1 ఫుట్ ఎత్తుకు కలిపి ₹30 తీసుకుంటారు. ఇది 10x10 కాబట్టి 10x10 స్క్వేర్ ఫీట్ చేస్తే ₹3,000 వస్తుంది. ఇప్పుడు ₹7,000 బ్రిక్కుల కోసము, ₹1,000 సిమెంట్ కోసము, ₹1,000 ఇసుక కోసము ప్లస్ ఒక ₹3,000 లేబర్ ఖర్చు మొత్తం కలుపుకుంటే 7,000 ప్లస్ ఒక ₹2,000 మెటీరియల్ కోసం అంటే 9,000 ప్లస్ లేబర్ ఖర్చు 3,000 మొత్తం కలిపితే ₹12,000 అన్నది 10 అడుగుల పొడవు 10 అడుగుల ఎత్తు ఉండి 9 ఇంచుల థిక్నెస్ ఉన్న ఈ గోడ కట్టడానికి అవసరమయ్యే ఖర్చు. దాన్ని స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ₹12,000 డివైడెడ్ బై 10x10 వేసేసుకుంటే ₹120 పర్ స్క్వేర్ ఫీట్ వస్తుంది. అంటే ఒక స్క్వేర్ ఫీట్కి ఇటుకలు, సిమెంటు, శాండు, లేబర్ ఖర్చు అంతా కలిపి ₹120 పర్ స్క్వేర్ ఫీట్ కన్నదాన్ని మనం లెక్క వేసుకోవచ్చు.